때 잠깐 눈을 붙일 때 나는 마음에 불을 붙여요 비밀의 나만의 초콜릿. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మినిసో హాల్ అండ్ జూడియోలో షాపింగ్ ఏమేమి చేసాము అండ్ కమర్షియల్ స్ట్రీట్లో ఏమేమి షాపింగ్ చేసామో అంత ఈ వీడియోలో చూపించేస్తానండి. ఆల్మోస్ట్ ఇది 7 minutes వీడియో ఉండొచ్చు, అండ్ లేకపోతే నేను ఎడిటింగ్ చేస్తే 7 to 8 minutes వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ నేనైతే ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను. మా అక్క కూడా షాపింగ్ చేసింది, నేను అంత ఏం చేయలేదండి, అంతా మా అక్క షాపింగే అనమాట. సో ఇంకా ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. మా అక్క నైట్ డ్రెస్ తీసుకుంది, ఇంకా మా పిల్లడి కోసం 2 shirts తీసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట మేము జూడియోలో మా అక్క కొడుకు తీసుకోవడము. అండ్ ఇది తీసుకున్నాం అండ్ క్లిప్ తీసుకున్నాం. అంటే ఎక్కువ షాపింగ్ అయితే జూడియోలో చేయలేదు. అండ్ నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తూ వస్తున్నాను. దాని గురించి మళ్ళీ ఎంత ప్రైస్ ఏంది అని చూపిస్తానండి. ఇదంతా ఇప్పుడు తీసేవన్నీ మినిసోలో తీసుకున్నాం అనమాట. ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. ఫేస్ షీట్స్ అయితే మేమైతే ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే ఫేస్ అనేది బాగా డ్రై అయిపోతుంది. సో హైడ్రేటింగ్ కావాలి అని చెప్పి షీట్స్ కూడా తీసుకుంటున్నాం, బాగుంటాయి మినిసోలో అయితే. మేమైతే ఎక్కువ షాపింగ్ ఈ 2 దీంట్లోనే చేస్తాం, ఎందుకంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అండ్ మినిస్లో ఒక క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకని ఒక్కొక్కటి మేము కొంచెం పర్చేస్ చేస్తుంటాము. ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, ఇది మా బుడ్డోడు కోసం కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళే రీజన్ ఏమంటే, మా అక్క కమర్షియల్ స్ట్రీట్లో ఒక డిజైనర్ దగ్గర డ్రెస్ తీసుకునింది, దానికి బ్లౌజ్ కోసం అని వెళ్ళి మేము ఇదంతా షాపింగ్ చేసాం అనమాట. సో ఆ బ్లౌజ్ దొరకలేదు కానీ బట్ మేము షాపింగ్ అయితే ఎక్కువ చేసాము. ఏమేమి తీసుకున్నాను అంత చూపిస్తాను. ఇంకొకటి తీసుకున్నాను, ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట. ఈ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. నేను దీని గురించి లాస్ట్లో చెప్తూ వస్తాను, దాని ఫ్రేగ్రెన్స్ ఏంది, ఎలా ఉంది ఏంది అని చెప్పి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా క్యూట్గా ఆ కవర్లో ఇచ్చారు. సో నాకు చెప్పేదానికి కూడా ఆ ఫీల్ ఎంత బాగుందంటే, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది 2 days వరకు కూడా అస్సలు పోవట్లేదు. ఇదండి మేము ఫుల్గా తీసుకునింది కమర్షియల్ స్ట్రీట్లో అండ్ జూడియోలో అండ్ మినిసోలో. ఇది కార్స్ కూడా మినిసోలో తీసుకున్నాము. మా పిల్లోడికి మా అక్కకి కొంచెం ఆత్రత తట్టుకోలేక కొన్ని తీసేశారనమాట, దాని గురించి నేను చెప్పలేదు. ఇది మా పిల్లోడి కోసం. యాక్చువల్గా మా పిల్లోడికి మా అక్క కొడుక్కి 3 to 4 years తీసుకోవాలా, మేము బై మిస్ 2 to 3 years తీసుకున్నాము. వాడికి లెంత్ ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. వాళ్ళు ఇంకా చెప్తానే ఉంటారు కదా, చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారని చెప్పి. క్లాత్ అయితే అవసరంగా ఉంది జూడియోలో. ఫస్ట్ టైం మేము మా అక్క కొడుక్కి పర్చేస్ చేసాము. ఒక్కొక్క టీషర్ట్ వచ్చి 399 పడింది అనమాట. దానికి లెంత్ అయినా కూడా క్వాలిటీ అయినా కూడా చాలా బాగుంది, స్ట్రక్చరబుల్ అనమాట. అండ్ వాష్ చేసిన వాషబుల్, అంటే లైక్ కలర్ షేడ్ అవ్వడం అవి ఏం లేవు. అండ్ మా అక్క ఇది నైట్ డ్రెస్ తీసుకుంది. ఒక టాప్ వచ్చి 699 అండ్ బిలో కూడా 599 ఎంతో ఉందండి. బాటమ్ కూడా ఇది నైట్ వేర్ లా తీసుకుంది. అంటే మల్టీ దీంట్లో అయితే బాగా నచ్చుతుంది అని నేనే కొంచెం సెలెక్ట్ చేశాను అనమాట. మా అక్కకి ఎలా ఉంది కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మరీ అంత ఏమంటారు, బాగానే ఉంటాయి జూడియోలో, బట్ దీంట్లో అంటే కొంచెం లైట్గా పల్సగానే ఉన్నింది. బట్ నాకు అంత వర్త్ ఏం అనిపించలేదు దానికి. మా పిల్లోడు తీసుకొని వీడియో రికార్డింగ్ చేస్తాడంట, సో తను చేస్తున్నాడు అనమాట. ఇది మినిసోలో తీసుకున్నా. ఇది నా ఫేవరెట్, చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ హెయిర్ కోమ్ అనేది, దీనివల్ల స్కాల్ప్ అయినా మనకి ఏదైనా బాగా రూట్స్ నుంచి బాగా వస్తుంది అనమాట. హెయిర్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. దాని కాస్ట్ వచ్చి 170 rupees. అండ్ ఇది ఫేస్ షీట్ లైక్ ఫేస్ రిమూవర్. మనం మేకప్ వేసుకున్నప్పుడు మనకి ఎలా అంటే మనం క్లెన్సింగ్ ఆయిల్ తీసుకోవడము లేకపోతే తీసుకోవడం అవసరం లేదు, డైరెక్ట్గా మనము మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 150 rupees పడింది. అండ్ ఇది చూస్తున్నారు కదా పర్సెస్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకు చాలా బాగా నచ్చినాయి ఈ పర్సెస్. నేనైతే పర్చేస్ చేయలేదు, మా అక్క కోసం మా చెల్లెల కోసం తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క పర్స్ వచ్చి ఐ థింక్ 450 పడింది అనమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఆ కలర్ అయితే పర్పుల్ కలర్. ఈ మధ్య నేను పర్పుల్ కలర్ ఫ్యాన్ అయిపోతున్నాను.
దాంట్లో కంటైనర్స్ కూడా చాలా బాగానే వచ్చినారు. ఇంకో మా సిస్టర్ తీసుకున్నారు అనమాట. దీనికి లోగో కూడా ఇచ్చినారు, మినిసో లోగో ఇచ్చారనమాట. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా హ్యాండిల్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ కంటైనర్స్ వచ్చినాయి. మనం మనీ పెట్టుకోవడానికి ఏటీఎంస్ అయినా లేకపోతే మనం క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏదైనా పెట్టుకునేదానికి కూడా చాలా బాగుందన్నమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. బట్ ఈ కలర్ చాలా ఫాస్ట్గా డస్ట్ అయిపోతుంది నా ఇంటెన్షన్. సో నేను ఓకే తీసుకో అని చెప్పేసాను. ఇది మిర్రర్ మా అక్క వాళ్ళ ఇంట్లో రూమ్లో ఉంది. బట్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కావాలి, ఎమర్జెన్సీ కావాలి అంటే కావాలి మిర్రర్ అని చెప్పింది. మిర్రర్ అయితే బాగుంది, క్వాలిటీ బాగుంది, బట్ మరీ అంత ఇదిగా లేదు. నేను యాక్చువల్గా ఎల్ఈడి తీసుకుందాం అక్క బాగుంటుంది అని చెప్పి నిన్న, బట్ అక్కడ ఎల్ఈడిది దొరకలేదనమాట, నార్మల్గా దొరికింది. నేను ఎక్కడ మిర్రర్లో కనిపించేస్తుందని చెప్పి నేను హైడ్ చేసి పెట్టాను అనమాట. దీని కాస్ట్ అరౌండ్ 2 సంథింగ్ ఎంత ఉంది, 290 ఎంత ఉంది, 390 ఎంత ఉంది. అండ్ ఇది కూడా అంతే. మా అక్కకు ఆతృత తట్టుకోలేక చెప్పాను కదా కొన్ని థింగ్స్ తీసేసిందని చెప్పి. ఇది యాక్చువల్గా పెన్స్ కంటైనర్ అనమాట. కానీ మా అక్కకి స్పూన్స్, ఫోక్స్ ఇవి పెట్టేదానికి కొంచెం లేదనమాట. సో అందుకని ఇది పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా తీసుకోవచ్చు అని తీసుకునింది. దీని కాస్ట్ కూడా నేను డిస్ప్లేలో చూపిస్తాను. అండ్ కుకుంబర్ ఇదైతే షీట్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, షీట్స్ మన ఫేస్కి ఎంత మంచి హైడ్రేట్ ఇస్తుందో చాలా బాగుంటుంది. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఫేస్ వాష్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా షీట్ అప్లై చేసేసి లైట్గా రోలర్ ఉంటే రోలర్తో తీసుకోవచ్చు. యాక్చువల్గా మినిసోకి వెళ్ళిన రీజన్ కూడా ఎందుకంటే మా అక్క హ్యారీ పాటర్ థీమ్ ఏదో వచ్చిందంట, బాగుందంట, వెళ్దాం పదా అని చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క కాస్ట్ ఎంత ఉందంటే టంబ్లర్ అంట అరౌండ్ 1200 to 1800 అంట. మా అక్క తీసుకుందాము అంటే అది తీసుకొని ఏం చేసావు అంటే థీమ్ బాగుంటుంది కదా హ్యారీ పాటర్ది అని చెప్పింది. సో అంత పర్చేస్ చేయడం అవసరం లేదు అని చెప్పి ఒక చిన్న బాక్స్ తీసుకున్నాము. దీంట్లో ఏం పెట్టారో కూడా నాకు తెలియదు. సో ఓకేలే ఏదో ఒకటి తీసుకోవాలా, థీమ్ ఉంది అని చెప్పుకునే దానికి తీసుకున్నారనమాట. దీని కాస్ట్ కూడా నేను డిస్ప్లే చేపిస్తాను. ఇది మా పిల్లోడైతే వెళ్తేనే ఒక కార్ చూపించి నిన్నాడు, వాడికి బాగా నచ్చిందంట, ఆ కార్ కావాలని చెప్పి నిన్నాడు. యాక్చువల్గా కార్స్ తీసేసినాడు అనమాట కావాలి అని చెప్పి. ఆ వైట్ కార్ కోసం తను తీసుకున్నాడు. కాస్ట్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుందంటే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా కమర్షియల్ స్ట్రీట్లో డైరెక్ట్గానే మనం దిగుతానే ఒక స్ట్రీట్ ఉందన్నమాట. వాళ్ళ నంబర్ కూడా కావాలంటే నేను డిస్ప్లే చేస్తాను, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ అయితే ఇస్తానండి. నాకైతే ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ నాకు ఫ్రేగ్రెన్స్ నచ్చి నేను ఇస్తున్నాను. నాకు యాక్చువల్గా వాళ్ళ పేరు కూడా తెలియదు ఏమి ఉంది, కానీ ఫ్రేగ్రెన్స్ మీద ఉందని చెప్పి నేను డిస్ప్లే చేపిస్తాను. ఇది గూచి అనేది యూనిసిక్స్, ఇంకొకటి గర్ల్స్కి మాత్రమే. మా బావకి ఫ్రేగ్రెన్స్ అంటే చాలా ఇష్టము. సో మా అక్క మా బావ కోసం తీసుకునింది. ఇంకా ఇది ఆరక్ చూస్తున్నారు కదా, మనం నెయిల్ పెయింట్ అనమాట, నెయిల్ పాలిష్ వేసుకునే దానికన్నా ఇది వాడితే మన హ్యాండ్స్ అనేవి మన గుడ్ లుకింగ్ కనిపిస్తాయి, రెడ్గా కనిపిస్తాయి. 1 టైంకి ఇది రెడ్ వచ్చేస్తుంది అంట. నాకైతే తెలియదు, నేను వేరేది అయితే వాడుతాను విన్నాను, ఇది ఫస్ట్ టైం తీసుకున్నా. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఊద్ అంటే చార్కోలో వేసి సాంబ్రాణి అంటారు కదా అలా అనమాట, వేస్తే ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుందంట. మేము నార్మల్గా ఫ్రైడే ఎక్కువ ఫ్రేగ్రెన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అందుకని మా మమ్మీ కోసం మా అక్క తీసుకునింది. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. అంటే యాక్చువల్గా అది కాఫీ బీన్స్ పీల్చిన తర్వాత స్మెల్ అనేది ఇదండి మా ఫైనల్ కమర్షియల్ స్ట్రీట్లో, జూడియోలో అండ్ మినిసోలో ఏమేమి తీసుకున్నాము అనేది చూపిస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.